హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. డ్రైవర్స్ సోషల్ మీడియా, మీరు ఈ దృశ్యాన్ని పూర్తిగా పరిశీలన చేయండి మిత్రులారా. అరే బాబు, మీరు పబ్లిసిటీ అవటం కోసం మీరు బస్సులు కాలక్షేపానికి ఎక్కి డ్రైవర్స్ని మనస్తాపాలకి గురి చేసి, ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్న డ్రైవర్కి తెలియట్లా నువ్వేం చేస్తున్నావు అన్నది. అది నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు ఆ వీడియో చేయటం కోసం మీరు బస్సులు ఎక్కి అంతమంది పాసెంజర్ బస్సులో ఉంటే నువ్వు క్యాబిన్లోకి వచ్చి, అరే ఎదవల్లారా, డ్రైవర్ అంటే ఏంటో తెలుసా మీకు? డ్రైవర్ అంటే దేవుడితో సమానం. మీరు బస్సు ఎక్కి బస్సు దిగే వరకు కూడా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ మీ ప్రాణాలు పూర్తిగా డ్రైవర్ చేతుల్లో ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకో బద్మాషదవా. నువ్వు క్యాబిన్లోకి వచ్చి నువ్వు చేసే మళ్ళీ ఈ లుచ్చా పని మళ్ళీ నువ్వు జనాలకు చూపించటం అంటే, నువ్వు వీడియో చేయటం కోసం ఒక డ్రైవర్ని నువ్వు అక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు ఇది ఎంత దారుణం. ఏమని చెప్పాలి ఈ ఎదవని? ప్రతి ఒక్కరూ కూడా డ్రైవర్స్ని గౌరవించండి. డ్రైవర్ అంటే వాస్తవంగా మీరు బస్సు ఎక్కి మీరు దిగేదాకా మీకు ఆ డ్రైవరే దేవుడు. ఒక డ్రైవర్ని అంత డిస్టర్బ్ చేస్తే ఆయన మెంటల్గా ఎంత సఫర్ అవుతారు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది